ఛానల్. సో ఈ వీడియో ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. చాలామంది హోమ్ టూర్ చేయండి, వ్లాగ్స్ చేయండి, గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయండి, మీ లవ్ స్టోరీ చెప్పండి, అబౌట్ మీ ఫ్యామిలీ చెప్పండి అని చెప్పి అడిగారు. సో ఇవన్నీ చెప్పాలన్నా, నేను నా వ్లాగ్స్ చేయాలన్నా, ఎలాంటి వీడియో చేయాలన్నా యూట్యూబ్లో ఫస్ట్ నేనెవరో మీకు తెలిసి ఉండాలి. అందుకోసమే హూ యామ్ ఐ అనే వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా నేమ్ వర్షిని కావ్య. సో బిఫోర్ మ్యారేజ్ నా నేమ్ వచ్చేసి కావ్య ఉండే. మ్యారేజ్ టైంలో సెట్ అవ్వట్లే అని చెప్పి వర్షిని అని చేంజ్ చేశారు. సో నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ ఎంతో ఇష్టంగా పెట్టుకున్న పేరుని మార్చుకోవడం ఇష్టం లేక వర్షిని కావ్య అని చెప్పి పెట్టుకున్నాను. సో ఇది నా నేమ్ స్టోరీ. సో వచ్చేసి చాలామంది మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతున్నారు. ఎస్, నాకు మ్యారేజ్ అయ్యింది. 2019 మార్చ్ 1కి మా మ్యారేజ్ అయ్యింది. అండ్ ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది. అండ్ మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజు, నా నేమ్ వర్షిని కావ్య. అండ్ ఈ 5 yearsలో మాకు కుట్టి బాబు పుట్టాడు. వాడి పేరు ఆర్యన్ రాజ్. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇది మా చిన్న ఫ్యామిలీ. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్గా చెప్పాలనుకున్నది మా హస్బెండ్ గురించి. సో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామందిని చూస్తున్నాము, అందరు ఎలా ఉన్నారో. సో చిన్నప్పటి నుంచి మనము కొంతమంది అనుకుంటాం కదా మన లైఫ్ ఏంటి ఇలా ఉంది అని చెప్పి. నేను కూడా అలానే అనుకునేదాన్ని. అండ్ నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు నాలాగా ఉంటున్నా అంటే రీజన్ మా హస్బెండ్. సో తను ఒక బంగారం జెమ్, అంటే ఇంకంత మించి ఏం చెప్పలేను. సో ఇది మా హస్బెండ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ గురించి. మన స్టడీ గురించి చెప్పుకోవడానికి అంత పెద్దగా ఏం లేదు, మనకి చదువు అంతగా అవ్వలేదు. సో అట్లీస్ట్ చదువుకున్న దాని గురించి అన్న చెప్దాము. సో నేను ఫస్ట్ 8th వరకు అమ్మ వాళ్ళ దగ్గరనే, నా స్టడీ మొత్తం అమ్మ వాళ్ళ దగ్గరనే, కానీ ఫస్ట్ 8th వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత 8th to 10th గవర్నమెంట్లో చదువుకున్నాను. ఆ తర్వాత మన చౌటుప్పల్లో శ్రీ గాయత్రి కాలేజ్లో డిగ్రీ చేశాను. అండ్ డిగ్రీ కూడా కంప్లీట్గా ఏం కాలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నా మ్యారేజ్ అయింది. సో అది నా స్టడీ గురించి. చాలా వరకు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కూడా అడిగారు. సో మాది లవ్ మ్యారేజ్. అండ్ ఇప్పుడంతా ఆల్ హ్యాపీ. దాని గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రొఫెషన్స్. నేను వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్, మా హస్బెండ్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. తను ఈవెంట్స్ కూడా చేస్తారు. అండ్ మా ఫ్యామిలీస్ వచ్చేసి మా పేరెంట్స్ కానివ్వండి, మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు కూడా అంతా విలేజ్లో ఉంటారు. మేము హైదరాబాద్లో ఉంటాము. సో మీరు అనుకోవచ్చు ఫ్యామిలీతో ఉండొచ్చు కదా, హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు అని చెప్పి. మా ప్రొఫెషన్స్ అలాంటివి. మేము ఇక్కడ వర్క్ చేసి, నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 2కి 3కి అలా వెళ్తుంటాయి ఈవెంట్స్కి. తను వచ్చేసి లేట్స్ నైట్స్ వస్తుంటారు, షూట్స్ అయిపోయాక 1, 2కి అలా వస్తారు. సో ఇద్దరికి అలా టైమింగ్స్ లేట్ నైట్స్ అవుతుంటాయి, తొందరగా వెళ్ళేది ఉంటుంది కాబట్టి జర్నీ ఎక్కువ చేయలేమని చెప్పి మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నా హ్యాబిట్స్ ఏం లేవు, ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చేస్తుంటాను, ఇదిగో మన బుడ్డోని చూసుకుంటుంటాను. అండ్ మేకప్ ఈవెంట్స్కి వెళ్తుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్స్. చాలా కాంట్రాస్టెడ్ టాపిక్ కదా, అయినా సరే మాట్లాడుకుందాం. నాకు రిలేటివ్స్ అంటే ఒక ఒపీనియన్ కూడా లేదు. అండ్ నాకు ఫ్యామిలీ అంటే మాత్రం మా అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న, మా ఫ్యామిలీ వాళ్ళంత వరకే. అంత మించి వేరే వాళ్ళు ఎవరేమనుకుంటున్నా, ఎవరేం మాట్లాడినా నాకు అవసరం లేదు. అసలు వాళ్ళని పట్టించుకోను. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఏంటంటే మీరు రీల్స్ చేస్తుంటే మీ ఫ్యామిలీలో ఎవరు ఏమనరా అని చెప్పి. ఆఫ్ కోర్స్ అనేవాళ్ళు. ఫస్ట్ నా బిగ్గెస్ట్ పిల్లర్, నాకు సపోర్ట్ అంటే మా హస్బెండ్. సో నేను కూడా ఒకటే బిలీవ్ చేసేదాన్ని, ఏంటి అంటే నేను చేసేది నాతో ఉన్న నా హస్బెండ్కి నచ్చాలి. సో తను కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి అని అనుకునేదాన్ని. సో అఫ్కోర్స్ తను
హ్యాపీగా ఉన్నాడు, తనకి రీల్స్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ నేను ఏ రీల్స్ చేసా కూడా నేను ఫస్ట్ మా హస్బెండ్కి చూపించి నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఇది రీల్స్ స్టోరీ. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా మా పేరెంట్స్ ఇది ఒప్పుకోవడానికి 2 years పట్టింది రీల్స్ విషయం అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య మా మామయ్య ఫస్ట్ నుంచి నేను రీల్స్ చేస్తున్నా అని తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు కూడా మా మామయ్య ఒకటే అనేవారు, అన్నవాళ్ళు ఎవరు మనకు డబ్బులు అయితే ఇవ్వరు, మనం ఏదైనా చేసుకొని మనం సంపాదించుకొని మనం హ్యాపీగా ఉండాలని చెప్పి. అండ్ మా ఫ్యామిలీలో అయినా మా హస్బెండ్ అయినా మా పేరెంట్స్ అయినా మా అత్తయ్య మామయ్య అయినా ఒకటే బిలీవ్ చేస్తారు, ఫస్ట్ బయట వాళ్ళ మ్యాటర్ కంటే మనం ఏమనుకుంటున్నాము అనేది ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుంటారు. సో అది నాకు బెస్ట్ థింగ్. ఎవరు ఇప్పుడైతే అందరూ హ్యాపీ ఆల్. నేను రీల్స్ చేయడము మా ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం లేకున్నా కూడా మా రిలేటివ్స్లో చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రీల్స్ చేయడం వల్ల. సో నేను వాళ్ళ గురించి ఒకటి చెప్తాను. సో ఇప్పుడు మనం రీల్స్ చేయడం వాళ్ళకి ప్రాబ్లం కాదు, మనం వీడియోస్ చేయడం వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఏంటంటే మనకి ఏదైనా చిన్న నేమ్ వచ్చినా చిన్న ఫేమ్ వచ్చినా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సో అది వాళ్ళ ప్రాబ్లము అని ఎవరైతే చెప్తారో అట్లాంటి వాళ్ళు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏది వాడక అసలు మొబైలే యూస్ చేయకండి, వేరే వాళ్ళతో మీకు ప్రాబ్లం ఉండదు కదా. ఫస్ట్ వచ్చేసి చెప్తున్నా, కొంతమంది ఉంటారు అసలు అబ్బా వాళ్ళకేంటో ఇప్పుడు నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఉంటా, వాళ్ళకి నచ్చినట్టు నేను ఎలా ఉంటా, నా లైఫ్లో వాళ్ళ రూల్స్ అప్లై చేయాలనుకోవడం ఏంటి అని. నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చినట్టు నేను ఉంటా, మీకు నచ్చినట్టు మీరు ఉండాలి, మీ లైఫ్లోకి వచ్చి మీరు ఇలా ఉండాలి అని నేను చెప్తే అప్పుడు మీరు నాకు చెప్పండి ఇలా ఉండాలి అని చెప్పి. అందరికీ ఒకటైతే చెప్తాను నేను, మనము ఏం చేయాలి అనేది మనకు తెలిసి ఉండాలి. మన లైఫ్లో ఏం చేయాలి, మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం అనేది అదే చేయండి. మనం బతికేకి ఏం చేసినా తప్పులే. ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు, తెగిస్తేనే తెక్కి నడుచుకుంటారు. నచ్చింది వాళ్ళు చేయండి, వేరే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం చేయకండి. అండ్ ఒకటి రీసెంట్గా మన అల్లు అర్జున్ గారు చెప్పారు కదా, మన మీద మనకి డౌట్ ఉంటే అది అక్కడనే ఆగిపోతాం, అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేము. అట్లా డౌట్స్ క్రియేట్ చేసే వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. సో అది క్లారిటీ తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. చాలా మంది అంటారు, నువ్వు ఇంత మొండిదాను ఏంటి, ఇట్లా అసలు చెప్తే వినవేంటి, అసలు వాల్యూ ఇవ్వవేంటి మాటలకి అని చెప్పి. నేను ఒక్కటే చెప్తాను వాళ్ళకి, నా లైఫ్లో నేను ఇంతవరకు తీసుకున్నాను నా ఓన్ డెసిషన్స్. నేను దానివల్ల బాధపడ్డా హ్యాపీగా ఉన్నా నేనే భరిస్తా. సో ఇది నేను ఇలా మొండిగా ఉన్నాను కాబట్టే ఈ మాత్రం హ్యాపీగా ఉన్నానని నేను అనుకుంటాను. సో ఇంకొకటి చెప్తాను, మన మంచి ఎవరు కోరుకుంటారో వాళ్ళే మన వాళ్ళు. మనం మూర్ఖంగా ఉన్నా సరే ముందుకు సాగి మనం హ్యాపీగా ఉంటే చాలు. కానీ వేరే వాళ్ళు ఏదో అంటారని చెప్పి వేరే వాళ్ళ కోసం బ్రతకకండి. సో ఈ రిలేటివ్స్ టాపిక్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడికి ఎండ్ చేద్దాము. సో నా ఎయిమ్ వచ్చేసి ఒకటే, మంచిగా చేసుకోవాలి. ఎవరైతే మనల్ని చులకనగా చూసిరో వాళ్ళ ముందే మనం హ్యాపీగా బతకాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్ చేసింది నా పిల్లలు చేయకూడదు. అఫ్కోర్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇదే అనుకుంటారు, కానీ ఎంతో కొంతవరకు అది మనం నెరవేర్చుకునే శక్తి మన దగ్గర ఉండాలి. సో దానికోసం నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎప్పటికీ వదిలిపెట్టాను, నన్ను నమ్మిన వాళ్ళని నేను ఎప్పటికీ పట్టించుకోను. సో ఇది వీడియో హూ యామ్ ఐ అనేది. సో మీకు నేను ఎవరు అనేది కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హూ యామ్ ఐ. సో హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా వీడియోస్ కూడా చేస్తుంటాను, బట్ ఏంటంటే జనాలకు ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన కంటెంట్ వరకు నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు ఖచ్చితంగా చేస్తాను. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.